ఆ తర్వాత జరిగిన హింసాకాండలో వైసీపీ నేతల పాత్రపై సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో దాడులు జరుగుతున్నా పలువురు పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని సిట్ గుర్తించింది. ఉన్నతాధికారుల ఆదేశాలను వైసీపీ నేతలకు అందించినట్లు కూడా తెలిసింది. ఇక ఈ 3 జిల్లాల్లో 33 కేసులు నమోదు చేయగా 1370 మందిని నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు 124 మందిని అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. ప్రాణాంతకమైన దాడులు జరిగినా పోలీసులు మాత్రం సాధారణ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంపై సిట్ బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హింసాత్మక ఘటనల్లో కొందరు పోలీసుల పాత్రను సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఏ పోలీస్ అధికారి ఎవరికి వత్తాసు పలికారు, ఏ కానిస్టేబుల్ ఎవరికి సమాచారం అందించారు అనే విషయంపై కూపీ లాగి వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలంటూ సిట్ అధికారులు డీజీపీకి సిఫార్సు చేశారు. మొత్తంగా వైసీపీ నేతలకు వత్తాసు పలికిన కొందరు ఖాకీలు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్నప్పుడు అంటకాగి ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సైతం వైసీపీ నేతలకు మద్దతుగా నిలిచి చాలా మంది పోలీసులు సస్పెన్షన్కు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న పోలింగ్ రోజు కావచ్చు, ఆ మరుసటి రోజు జరిగిన దాడుల్లో పూర్తిగా వీళ్ళు ఏదైతే సీసీ ఫుటేజీలు కావచ్చు, లేదంటే అక్కడ జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఆ పరిసర ప్రాంత ప్రజలను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను కావచ్చు, ఈ విధంగా విచారిస్తే దాదాపుగా 1370 మందిపై అంటే దీంట్లో యాక్టివ్గా పాలు పంచుకున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం దాదాపుగా ఒక 10%, 10వ వంతు కూడా దీంట్లో కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపించలేదు. పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించాలనే విమర్శలు కూడా చాలా వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే దేశ చరిత్రలోనే చెప్పుకోవచ్చు, ఒక రాష్ట్రంలో పోలీస్ శాఖ పైన ఒక సిట్ని ఏర్పాటు చేసి, ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఎంక్వైరీకి ఆదేశించడం ఇది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే ఎన్నికలు పూర్తయిన తర్వాత సిఎస్ని, డీజీపీని ఇటు కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించుకొని మాట్లాడడం కూడా దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన మొదటిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం, తద్వారా ఇటు సస్పెన్షన్కు గురవ్వడం, లేదంటే ట్రాన్స్ఫర్లు కావడం, ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో పూర్తిగా అసలు ఏం జరిగింది, వీటిపై జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, దీనికి సంబంధించి మనం చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా లైవ్లో సిద్ధంగా